హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంచారి శివ. ఈరోజు మీకు ఒక బైక్ని అయితే రివీల్ చేయబోతున్నా. ఈ బైక్ గురించి చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కానీ, ఒక పూర్ పర్సన్ కానీ ఒక స్పోర్ట్స్ బైక్ని ఎంజాయ్ చేయాలంటే అన్ని డబ్బులు పెట్టలేని పరిస్థితిలో ఈ యొక్క బండి తీసుకుంటే స్పోర్ట్స్ లుక్తో పాటు అండ్ తన బడ్జెట్లో ఒక స్పోర్ట్స్ బైక్ కొన్నానే ఫీల్తోనే ఈజీగా బతికేయచ్చు. సో ఆ బైక్ గురించి ఈరోజు అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. మీరు కనుక ₹1,00,000 లోపు ఒక బైక్ తీసుకోవాలి, అది అందంగా ఉండాలి, ప్లస్ మనకు అన్ని అవసరాలకు రావాలి అనుకుంటే సో మీకు పరిచయం చేస్తున్నా బజాజ్ సిటీ 110X. ఫస్ట్ ఈ బైక్ మోడల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ బజాజ్ మోడల్ సిటీ 110X అనేది ఇంతకుముందుకున్న బైకే, కాకపోతే దీంట్లో అనేది చాలా చేంజెస్ చేశారు. అయితే బజాజ్ బైక్ గురించి చెప్పాలంటే ఈ మోడల్లో వాళ్ళు 2 వేరియంట్లు అయితే తీసుకురావడం జరిగింది. ఒకటి 120X 120cc ఒకటి, అండ్ రెండోది వచ్చేసి 110cc అనమాట. సో దాంట్లో ఏంటంటే 110X 120cc ఏంటంటే మనకు డిస్క్ బ్రేక్ రావడం జరుగుతుంది, అండ్ దాంట్లో డిస్క్ బ్రేక్ డ్రమ్ బ్రేక్ ఉంటాయి. కానీ 110X మాత్రం ఓన్లీ డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా మిగతాదంతా చేంజెస్ ఏముండవు. సో మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫీచర్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు బండి ఏమంటే ఏమొచ్చినాయి, అసలు బైక్ అనేది అండ్ ఎలా ఉంది, ఎలాంటి స్పేర్స్ వస్తాయి మనం పర్చేజ్ చేస్తే, అండ్ దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఇంకా 360 డిగ్రీలో చూసినట్టయితే బైక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కొన్ని పాయింట్లు అయితే చెప్తా, సో బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని బైక్లో ఉన్నాయి కాకుండా దీంట్లో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ అయితే నేను చెప్పడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ చిన్నపిల్లలు ఇక్కడ కూర్చొని పట్టుకోవడానికి అండ్ మధ్యలో ఒక మనకు బ్యాలెన్సింగ్ రాడ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఒక రబ్బర్ గ్రిప్ అయితే ఇచ్చారు. అండ్ మనకు సైడ్ మిర్రర్స్ అనేవి డ్యూయల్ సైడ్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈడొక మిర్రర్ అండ్ ఈడొక మిర్రర్ ఇచ్చారు. సో ఈ మిర్రర్కి ఏంటంటే ఇవి రస్ట్ పట్టకుండా, ఈ బైక్కి ఇక్కడ ఉన్న రాడ్స్ రస్ట్ పట్టకుండా, వర్షానికి రస్ట్ పట్టకుండా ఈ రెండింటికి అనేది రబ్బర్ గార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రబ్బర్ గార్డ్స్ అనేవి చూడడానికి అయితే మంచిగా స్టైలిష్ లుక్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకు ఇక్కడ ఈ పార్ట్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పెట్రోల్ మీటర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు ఓడోమీటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పాసింగ్ అయితే ఇక్కడ వెనక అయితే ఇవ్వడం జరిగింది. సో అన్ని బైక్లకు ఇచ్చినట్టే ఉంది. అండ్ ఇక్కడ మనకైతే హయ్యర్ బీమ్ లోయర్ బీమ్ చూడడానికి ఒక స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడైతే మనకు అండ్ రైట్ లెఫ్ట్ ఇండికేటర్స్కి సంబంధించిన స్విచ్చెస్, అండ్ ఇక్కడ అయితే హారను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే హెడ్ లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ ఒకటి, అండ్ ఇక్కడ మనకు ఇంజన్ స్టార్ట్ బటన్. సో ఇక్కడ మనకైతే ఎక్సలేటర్. సో యాజ్ ఇట్ ఈజ్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకు బైక్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ట్యాంకు. సో ఈ ట్యాంక్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఈ రబ్బర్ గార్డ్స్ గురించి. అండ్ ఒకవేళ బండి కనుక ఏమైనా స్కిడ్ అయ్యి కింద పడ్డా కూడా ట్యాంకు ఎలాంటి ఇబ్బంది కాకుండా, అండ్ నెక్స్ట్ మనకు ట్యాంక్ మీద ఎలాంటి ఇబ్బంది ఉండకుండా, అంటే మనకి ఇక్కడ కాళ్ళు పెట్టుకుంటాం కదా, సో ఈ కాళ్ళు పెట్టుకున్నప్పుడు మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఈ రబ్బర్ గార్డ్స్ వల్ల. సో చూడడానికి అయితే బాగుంటుంది లుక్. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే సీటు, సో సీటు కూడా కంఫర్ట్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. సో సీటు చూడడానికి కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఈజీగా 3 పర్సన్స్ అయితే కూర్చోవడానికి అయితే వీలుగా ఉంటుంది, అండ్ మ్యాక్సిమం 2 పర్సన్స్. అండ్ లగేజ్కి పెట్టుకోవడానికి వెనకైతే ఇంకొక క్యారల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్టయితే ఈ క్యారల్ కూడా టోటల్ మెటల్తోనైతే ఇవ్వడం జరిగింది, టోటల్ మెటల్ అనమాట. అండ్ ఈ మెటల్కి మనకు గార్డ్గా ఇక్కడైతే ప్లాస్టిక్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ రబ్బర్ మనకి వెనకగా క్యారేజ్ ఉంది కదా, సో వెనక కూర్చున్న వాళ్ళు పట్టుకోవడానికి ఇక్కడ మీకు రబ్బర్ గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రబ్బర్ గార్డ్ అయితే చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఇది పట్టుకుంటే మనకు పట్టుకున్నంత ఫీల్ ఉండదు అనమాట. మనకు చెయ్యి అనేది ఎక్కువ నొప్పి పట్టదు అనమాట. వెనక కూర్చున్న వాళ్ళకైతే కంఫర్ట్గా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు వెనక టైల్ ల్యాంప్ వచ్చేసి రెడ్ కలర్ టైల్ ల్యాంప్ ఉంది. అండ్ ఈ టైల్ ల్యాంప్ కూడా చూడడానికి అయితే మంచి లుకింగ్ అయితే ఉంది. మీరు లాంగ్లో చూసుకున్నట్లయితే బండికి ఒక బొట్టు పెట్టింటారు అనమాట. సో చూడడానికి అయితే సూపర్ ఉంది ఇది బీమ్ లైటు. సో ఈ మడ్గార్ అనేది కొంచెం బాగుంది, కొంచెం మనకు పొడుగైతే ఎక్కువగా రావడం జరిగింది. ఇంకా దీంట్లో స్పెషల్ ఫీచర్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే మనకు శారీ గార్డ్ ఇది. సో మనకు లేడీస్ కూర్చున్నప్పుడు శారీ అనేది లోపల పడకుండా ఈ శారీ గార్డ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ శారీ గార్డ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఇక్కడ కాలు పెట్టుకోవచ్చు. అండ్ ఈ సైడ్ కూడా మనకు ఇంకో ఫుట్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు చిన్న ఫుట్ రెస్ట్ ఈ పక్క ఒకటి అండ్ ఈ పక్క ఒకటి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు బంపర్ ముందర, సో ఈ బంపర్ రాడ్ చూసారు కదా, సో ఈ బంపర్ రాడ్ కూడా మనకు రబ్బర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రబ్బర్ ఫినిషింగ్ ఏంటంటే బండి కింద పడ్డప్పుడు కానీ ఇంకేమైనా దెబ్బలు తాగినప్పుడు కానీ
ఇది అనేది కొంచెం మనకు డ్యామేజ్ నుంచి ప్రొడక్షన్ అయితే ఉంటుంది. మనకు ఇండికేటర్స్ వచ్చేసి హాలోజన్ ల్యాంప్స్ అండ్ అలాగే మనకు మెయిన్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనకు ఇంకా లుకింగ్ ఏంటంటే ఇందులో సో ఇదే అనమాట. సో ఈ బండికి లుకింగ్ ఏంటంటే ఇదే. సో ఈ లుకింగ్ మీరు చూసిరా, దీనికి ఒక గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ గార్డ్ అనేది మెటల్తో తయారు చేయడం జరిగింది. సో ఇది చూస్తానికి మాత్రం ఒక స్పోర్ట్స్ బైక్ అనమాట. సో మీకు రియల్లీ చెప్పాలంటే నేను దీన్ని చూసినప్పుడు హిమాలయన్ బైక్ ఎలా ఉంటుందో సో నేను అలా అయితే ఫీల్ అయినా ఈ బైక్ని చూసినప్పుడు. అండ్ ఇక్కడ మీకు చూసినట్లయితే మనకు గార్డు కూడా సో స్టాండర్డ్ ప్లాస్టిక్తో ఇవ్వడం జరిగింది. చూడడానికి ముందర డూమ్ మాత్రం సో ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. కొంచెం లాంగ్ నుంచి మీరు చూసినట్లయితే బండి మాత్రం అదిరిపోతుంది. సో ఇక్కడ ముందర మడ్గార్ మీరు చూసినట్లయితే ఇది ప్లాస్టిక్ మడ్గార్ అనమాట. సో ఈ ప్లాస్టిక్ అనేది కొంచెం మెత్తగా ఉండే ప్లాస్టిక్. ఒకవేళ బండి స్కిడ్ అయినప్పుడు కానీ ఇది కొద్దిగా మనకు డ్యామేజ్ అయితే కాకుండా అయితే ఉంటుంది. సో ఇంకా మనం ఇక్కడ సస్పెన్షన్స్ గురించి మాట్లాడితే ముందర రెండు మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి మనకు రస్ట్ కానీ దుమ్ము కానీ పడకుండా రబ్బర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది వీటికి. సో లోపల మనకి ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. ఇవి ఉంటాయి. దీని ఇంజన్ వచ్చేసి సింగిల్ పార్క్ కంపెనీతో అయితే పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి ఎయిర్ కూల్ ఇంజన్ అనమాట. సో 110X ఎయిర్ కూల్ ఇంజన్. అండ్ ఇందులో మనకు 1 నుంచి 4 గేర్లు అయితే ఉంటాయి. మీకు 220cc 120cc గురించి చెప్పిన కదా. సో ఆ 125cc ఏంటంటే మనకు 5 గేర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మాత్రం మనకు కేవలం 4 గేర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ బైక్లో మీరు చూసినట్లయితే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ అనే సెన్సర్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో. సో మీరు ఇంకా సైడ్ స్టాండ్ వేసినప్పుడు సో మీ ఇంజన్ అయితే స్టార్ట్ కాదు. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే దీనికి మనకు ఓల్డ్ BS6 అయినా సరే దీనికి ఏంటంటే మనం దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట పెట్రోల్ని. సో ఇది కొంచెం బాగుంది ఆ ఆప్షను. ఇంకా మీకు చైన్ ప్యాకెట్ గురించి చెప్పాలంటే సో చాలా వరకు చైన్ ప్యాకెట్లు ఏంటంటే ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ వరకే ఉంటుంది. సో దీనికి మాత్రం మెటల్ సో మెటల్ మనకు చైన్ గార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ చైన్ గార్డ్స్ అనేవి సో మెటల్ కాబట్టి చాలా బాగా అయితే వర్క్ అవుతాయి. కానీ ఒకవేళ ఇవి ఇంకా ఒకవేళ వీటికి తుప్పు కిందకి వచ్చినట్లయితే మళ్ళీ మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అయ్యే ప్లాస్టిక్ ఇచ్చినట్టయితే సో ఇవి అనేది మనకు ఇంకా ఎక్కువ రోజులు అయితే రావడానికి అయితే అవకాశం ఉండదు. ఈ సైలెన్సర్ గురించి మీరు చూసినట్లయితే ఈ సైలెన్సర్కి మనకు గార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా. సో ఈ 2 గార్డ్స్ అనమాట. సో ఇక్కడ ఒక గార్డు అండ్ ఇక్కడ ఒక గార్డు, 2 గార్డులు ఉన్నాయి. సో ఇక్కడ ఒక గార్డు అనమాట. ఈ 2 గార్డులు ఏంటంటే సో మీకు మడ్ వస్తుంది కదా. సో ముందర టైర్ నుంచి కానీ ఇక్కడ నుంచి మనం వాటర్ తొక్కినప్పుడు కూడా ఈ మడ్ వచ్చినప్పుడు మనకి ఇంజన్కి డ్యామేజ్ కాకుండా సో వాటర్ పడకుండా అలాగే దుమ్ము అలాగే బురద కింద పడకుండా ఈ మడ్ గార్డ్స్ అనేవి దీనికైతే రక్షణగా అయితే ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ సో కిక్ అనమాట. ఇది మీరు చాలా బైకులలో చూసే ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకు ఒక టేప్ వేసి వైర్లు అయితే మడత పెట్టి అయితే లోపలికి పెడుతూ ఉంటారు. కానీ ఈ బైక్లో మాత్రం నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. ఈ బైక్ ఒక ప్లాస్టిక్ బెల్ట్ అనమాట. సో ఆ బెల్ట్తో స్టిచ్చింగ్ చేశారు. వైర్ మొత్తం స్టిచ్చింగ్ చేశారు. మీరు ఒకసారి చూడండి. సో వైర్ మొత్తం ప్లాస్టిక్ బెల్ట్తో స్టిచ్చింగ్ చేశారు. క్వాలిటీ మాత్రం బీభత్సమైన క్వాలిటీ ఉంది. సో అందులో వాటర్ పోకుండా అలాగే అవి రస్ట్ పట్టకుండా దుమ్ము పట్టకుండా అనమాట. సో ఆ గార్డ్ అనేది ఆ వైర్స్ అనేది సూపర్ ప్రొటెక్షన్ అయితే చేస్తుంది. ఇంకా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన మెయిన్గా ఏంటంటే సో దీని బ్రేక్స్ వచ్చేసి CBSE అనమాట. సో సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్. ఇది ఏంటంటే మనకు మనం వెనక్కి బ్రేక్ క్లిక్ చేసినట్లయితే అండ్ ముందర కూడా ఒక 30% అప్లై అయ్యేది బ్రేకు. సో గైస్ ఓవరాల్గా బండి అయితే ఇది అనమాట. సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ దీన్ని ఎవరు కొనుక్కోవచ్చు అండ్ దీని గురించి ఫీచర్స్ అనేవి నేను కొన్ని రోజులు నడిపిన తర్వాత ఈ బండి గురించి అయితే చెప్తా.